ప్రజల మీద అపారమైన గౌరవం ఉంది. నేను ఒకే మాట చెప్తాను, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా వచ్చి మీ బాధ్యత మీరు నిర్వహించమని చెప్పాను. ఆ బాధ్యత వాళ్ళు నిర్వహించారు. వాళ్ళు గెలిచారు, ప్రజలు గెలిచారు, రాష్ట్రాలు నిలబెట్టారు. వాళ్ళు మేము గౌరవించాలి. ఇప్పుడు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టా. నేను ఏ ఒక్కరి వ్యక్తిని కాదు, వెంకటేశ్వర స్వామి సమక్షంలో చెప్తున్నా, నేను అందరి వాడిని, 5 కోట్ల ప్రజల మనిషిని, నేను 5 కోట్ల ప్రజలకు సంబంధించిన వ్యక్తిని. అయితే ఇక్కడ పనిచేసినప్పుడు రకరకాల మీడియా ఉన్నారు, మీరు ఒక పని చేశారు. కొంతమంది అయితే ప్రజాస్వామ్యం కోసం పోరాడి నిద్రపోని రాత్రులు కోర్టు చుట్టూ దిగే పరిస్థితి, మీ మనోభావాలు వాస్తవాలను కూడా చెప్పలేని దుస్థితి మీరు అనుభవించారు. రాజకీయ పార్టీ నాయకులు, రాజకీయ పార్టీ కార్యకర్తలు విపరీతమైన క్షోభ అనుభవించారు. సాటర్డే వస్తే ఎక్కడ ప్రొక్లేన్ వస్తుందో, లేకపోతే ఎక్కడ పార్టీ వాళ్ళు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు, అందరూ భయపడిన రోజులు, నిద్ర లేని రోజులు. ఇప్పుడు ఎక్కడ చెట్లు నరికే పని లేదు, అర్థాలు కట్టే పరిస్థితి లేదు, లేకపోతే ప్రొక్లేన్ పంపించే పరిస్థితి లేదు. కానీ ప్రజాపాలన స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి అయితే మళ్ళీ చెప్తున్నా, ఇంకొక పక్కన ఉద్యోగస్తులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు, ఇంకొక పక్కన సోషల్ యాక్టివిస్టులు ఇబ్బంది పడ్డారు. ప్రజలు కూడా మాకు ఇది అన్యాయం జరిగిందని చెప్పుకోలేని పరిస్థితుల్లో ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు. ఒకరిని కాదు, అన్ని వర్గాలు ఇబ్బంది పడ్డారు. కానీ ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని నా మీద హోప్ పెట్టుకున్నాను. ఆ హోప్ని నేను నిరూపించుకోవాలి. ఏ వర్గంలో ఇబ్బంది పడ్డారో, నష్టపోయారో ఉందని నిర్ణయం చేయాలి. ఈ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నా, తద్వారా రాష్ట్రంలో ఉంటే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ప్రారంభం మాత్రం. జరిగిన నష్టం అపారం. 5 సంవత్సరాలు జరిగిన నష్టం 30 సంవత్సరాలు రాష్ట్రం వెనుకబడిపోయింది. ఇది తిరిగి పునర్నిర్మాణం చేసుకోవాలి. భగవంతుడు ఆ శక్తి తెలుగుదేశానికి ఇచ్చాడు. అందుకే నేను ఎక్కడ రాగద్వేషాలు లేవు. అదే సమయంలో ప్రజలు కూడా కోరుతున్నాం, ఓట్లు వేసాం, మా బాధ్యత అయిపోయిందని కాకుండా అనునిత్యం మమ్మల్ని గతించండి, ఆశీర్వదించండి, ప్రభుత్వంలో భాగస్వాములు కండి. అప్పుడే ఈ చైతన్యంతో ఈరోజు నాకు చాలాసార్లు నేను చెప్పాను, 2047కి భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 ఆర్ నెంబర్ 2లో ఉంటుంది. అదే సమయంలో ప్రపంచంలోనే భారతీయులు నెంబర్ 1 స్థానంలో ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఉండేది గ్లోబల్ సిటిజన్స్. హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వాళ్ళకే వస్తా ఉంది. ఏ దేశానికి పోయినా, అమెరికాకు పోయినా, ఆస్ట్రేలియాకు పోయినా, ఆఫ్రికాకు పోయినా, స్విట్జర్లాండ్కి పోయినా, ఎక్కడ ఒక పాస్ట్ లొకాలిటీ ఉంటే అక్కడికి పోతే అక్కడ ఇండియన్ ఉంటాడు, అందులో 30% తెలుగు వాళ్ళు ఉంటారు. అంటే ఎన్ని 20 సంవత్సరాలు 25 ఏళ్ళు సాధించాం. ఇది సాధించామంటే ఆ రోజు భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత టెక్నాలజీని అందిపుచ్చుకున్నాం, ఐటీని అందిపుచ్చుకున్నాం. అందిపుచ్చుకున్న తర్వాత అంచెలంచెలుగా ముందుకు పోయి ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు వచ్చేసే పరిస్థితికి వచ్చాం. భారతీయులు మన బెస్ట్ ఆంటర్ప్రినర్స్ గా తయారయ్యారు. అదే సమయంలో మీరు చూస్తే రాబోయే రోజుల్లో కార్పొరేట్ గవర్నెన్స్, పబ్లిక్ గవర్నెన్స్ లో భారతీయులు పెద్దగా రాణిస్తారు. సర్వీస్ ఎకానమీలో భారతీయుల యొక్క సేవలు ప్రపంచానికి అవసరం. ప్రపంచం మొత్తం కూడా యాక్సెప్ట్ చేసే ఓన్లీ 1 కమ్యూనిటీ, ఇండియన్ కమ్యూనిటీ. అందులో అగ్రస్థానంలో తెలుగు జాతి. అందుకే ఇవన్నీ గుర్తుపెట్టుకొని నేను ఒక ఇది పెట్టుకున్నాను. 2047కి నా ఆలోచన, నా విజన్, నా కమిట్మెంట్, తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1గా ఉండాలి.
నెంబర్ 2, పేదరిక నిర్మూలన ఎంత తొందరగా వీలైతే అంతవరకు చేయాలి. జీరో పావర్టీ స్టేట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలి. తెలంగాణ రాష్ట్రం కూడా బాగుండాలి. నేను తెలుగు జాతికి పెద్దగా ఉంటాను తప్ప ఒక 50% 30% కాదు. ఫస్ట్ నేను చెప్పాను. నేను ఆ రోజు హైదరాబాద్ అభివృద్ధి చేసినప్పుడు, విభజన జరిగినప్పుడు ఒకటే మాట చెప్పాను. విభజన జరిగింది, హైదరాబాద్ తెలంగాణకు వెళ్తుంది. మళ్ళీ నేను కష్టపడి మళ్ళీ ఒక నగరాన్ని నిర్మాణం చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసి రుణం తెచ్చుకుంటాను వచ్చాను. అదే స్ఫూర్తితో అమరావతి, పోలవరం ఈ 2 ప్రారంభించాను. కానీ దురదృష్టం 2 కూడా ఈరోజు పడకేసే పరిస్థితులు వచ్చాయి. అమరావతి విధ్వంసం పాలైంది. పోలవరం ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాల్సిన జీవనాడి గోదావరిలో కల్పించే పరిస్థితులు వచ్చారు. ఈ 2 కూడా మళ్ళా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణకు ఈరోజు హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ మెరుగైన ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. అలాంటి ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ బాగు చేసుకున్నాం. అందుకే ఈ 2 ధ్యేయాలతో మిగిలినవి చాలా ఉన్నాయి. ఆ విషయాలు నేను ఎప్పటికీ కూడా మాట్లాడతాను. ఈ విషయమే వెంకటేశ్వర స్వామిని కోరుకున్నది. నా ఆరోగ్యం, కుటుంబ ఆరోగ్యం, ప్రజల ఆరోగ్యం, కార్యకర్తల ఆరోగ్యం కూడా, ఇప్పుడు ఎన్డీఏ కార్యకర్తల ఆరోగ్యం కూడా బాగుండాలని కోరుకున్నాను. నా సెక్యూరిటీ, మా కుటుంబ సెక్యూరిటీ, కార్యకర్తల సెక్యూరిటీ, ప్రజల సెక్యూరిటీ బాగుండాలని కోరుకున్నాను. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నేను అనుకున్న సంకల్పాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం వెంకటేశ్వర స్వామిని ఆశీర్వదించాలని కోరుకున్నాను. వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం. ఈ పవిత్రమైన దివ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయడం భావ్యం కాదు. తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత దర్శనానికి వస్తే వైకుంఠం అంటే మనకు తెలియదు, పుస్తకాలను చదువుతాం. వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత. ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. నేను ఎన్నోసార్లు ఫీల్ అయ్యాను, ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నాను. అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు నచ్చిపోయి ఒక పవిత్రమైన భావంతో పోవాలి. ఒకే స్లోగన్ ఉండాలి. 7 కొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద తప్ప, ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే స్లోగనే ఉండకూడదు, వేరే వ్యక్తి జ్ఞాపకూడదు. ఆ పేరుతో మొత్తం ప్రచారం చేస్తాం. మళ్ళీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభినందించే విధంగా ఈ టీవీని తీర్చిదిద్దాలని తెలియజేసుకుంటూ మరొకసారి మీ సమస్యలు మళ్ళా సమయం వస్తుంది. నేను ఎప్పటికీ కూడా మాట్లాడతా అన్ని విషయాలు. ఎందుకంటే మళ్ళా నేను లైవ్ కూడా క్యాచ్ చేస్తున్నాను. జస్ట్ a couple of questions. సార్, ప్రక్షాళన టీటీడీ నుంచి ప్రారంభం అవుతుందన్నారు. టీడీపీ గవర్నమెంట్ వచ్చింది స్టేట్ లో, బట్ టీటీడీలో నడుస్తుంది. ది చైర్మన్ హెస్ రిజైన్, బోర్డ్ హెస్ రిజైన్, ఈఓ హెస్ gone on leave. Can we expect a rejig of complete TTD? No, what I am saying is only one way. Now matter is moving. Yesterday నేను షేరింగ్ ఏం చేశాను. వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఆయన ఆశీస్సులతో పని ప్రారంభించాలనుకున్నాను. వచ్చాను, ఆ సంకల్పం ఇక్కడ చెప్పాను. ఇక్కడి నుంచి ఎక్కడ ఏ విధంగా పనులు చేస్తాం మీరే చూస్తారు. అవన్నీ సాయంత్రం పెట్టినప్పుడు నేను డ్రీప్ ప్రాజెక్టులు 2 ఉంటాయి. డ్రీప్ ప్రాజెక్టులు ఉంటాయి సార్. కళ్యాణ విజయవాడ టెంపుల్ ఒకటి దాదాపు 150 కోట్లతో అది ఒకటే కాదు, చాలా ఉన్నాయి. అన్ని విషయాలు మాట్లాడదాం, అవినాలు తెలుసు సార్, అన్ని మాట్లాడదాం. ఎన్ని ఉన్నాయి? గతంలో ప్రతిపక్షాల పైన అధికార పార్టీ దాడి చేస్తుంది, ప్రస్తుతం అధికార పక్షం పైన ప్రతిపక్షాలు మాట్లాడతావా? అవన్నీ వెంకటేశ్వర టెంపుల్లో మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరేమంటున్నారంటే నేను మీలో కూడా ఇంకా మైండ్ మారాలి. కొంతమంది దొంగలే దొంగ అనేసి అటెన్షన్ డైవర్ట్ చేయాలి. అలాంటి వారికి నేను సమాధానం చెప్పాలి. పరిపాలన అంటే ఏంటంటే చేసి చూపించిన వాళ్ళు.
ముఠా నాయకులను చేసిన వాడు, రంగ విద్రోహ శిక్షణ చేసిన వాడు, రౌడీ అనేవాడు లేకుండా చేసిన వాడు, కమ్యూనల్ వైలెన్స్ కంట్రోల్ చేశాను, తీవ్రవాదులు పోరాడితే నేనే ప్రారంభించుకున్నాను. అదే మరి రాజకీయ ముఖ్యంలో నేరస్తులు విషయం గుర్తుపెట్టుకోండి. నేను ఒకటే చెప్తున్నా, ఎవరైనా సరే నేరాలు చేసి వేరే వాళ్ళు తప్పించుకోవాలనుకుంటున్నారు. గతంలో రాజకీయాలు మాట్లాడుకోవడం గత 4 సంవత్సరాలు విపరీతమైన కూతురు దించే పరిస్థితులు అటువంటి కాదమ్మా. నేను కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఓట్లు అడగడానికి కూడా వీలు లేని పరిస్థితి. ఎలక్షన్ అప్పుడు కడవప్పుడు నేను ఎప్పుడు రాజకీయం చేయలేదు. అలాంటివన్నీ చూసాం. అది ఒక పీడకలగా మిగిలిపోవడం. మీరు మాట్లాడిగారు కాబట్టి చెప్పాను, నేను అది కూడా చెప్పదలుచుకోలేదు. ఎవరైనా సరే నేరస్తులు నేరం వేరే వాళ్ళపైన వేయడానికి ముందుగానే ఎల్బీ క్రియేట్ చేయడం, అలాంటి మాత్రం నా దగ్గర జరగవు. బీ క్లియర్. ఎవరైనా సరే నేరస్తుల్ని నేరస్తులుగానే చూస్తా. రాజకీయ ముసుగులో కూడా వీళ్ళు నేరాలు చేయాలని మనం కుదరదు. సో వన్ లాస్ట్ క్వశ్చన్, అంటేనే ఒక ధార్మిక సంస్థ, బట్ కమర్షియలైజ్ చేశారు. సఫరింగ్ బికాస్ ఆఫ్ కమర్షియలైజ్ చేసే కదమ్మా, కమర్షియలైజ్ చేశారు. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వస్తానే కొండెక్కదని ఏం కనపడాలి మీకు? పవిత్రమైన భావం రావాలి. ఈ పవిత్రమైన భావం రావాలంటే ఇక్కడ అడుగున ఆ పవిత్రమైన భావం రావాలంటే ఆ మూమెంట్ కనపడాలి, క్లియర్గా ఉండాలి. భోజనం కూడా, ప్రసాదం కూడా నీట్గా ఉండాలి. విపరీతమైన రేట్లు పెంచకూడదు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తే దర్శనం బ్లాక్ మార్కెట్ లో టికెట్లు అమ్ముకోకూడదు. ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడికి వస్తే ఎంత క్లీన్ గా పరిశుభ్రంగా ఉండేది చూశాను. నేను కొండపైన పెద్ద ఎత్తున గ్రీనరీ పెట్టి, పెద్ద ఎత్తున ఔషధాల ప్లాంట్స్ అని పెట్టి ఇక్కడికి వస్తే లైఫ్ పెరగాలని ఆలోచించాను. అలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఒక దివ్య క్షేత్రం చేయాలంటే ఆల్ ఆస్పెక్ట్స్ లో కాన్సన్ట్రేట్ చేయాలి. అదే చేశాం. ఇక్కడ ఒక దాన్ని ఏమన్నా నాకు అర్థం కాదు, కానీ ఒక వరస్ట్ ప్లేస్ గా తయారు చేయాలంటే ఏ విధంగా తయారు చేయాలో అన్ని తయారు చేశారు. ఎవరెన్ని మాట్లాడిన లెక్కలేతనం వచ్చింది. గంజాయి, అన్ని మత ప్రచారం, లేకపోతే లిక్కర్, నాన్ వెజిటేరియన్, విచ్చలబెల్లితనం, ఇష్టానుసారంగా వీళ్ళ యొక్క పైరులకు కేంద్రంగా తయారైపోయింది. వెంకటేశ్వర స్వామిని ఊరూరు తిప్పేశారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, దేశంలో ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది. ఆలోచన ఏంటి? వెంకటేశ్వర స్వామి అంటే ఒక పవిత్రమైన భావం, దేవుని కృప కావాలి. అలాంటిది పెళ్లిళ్ళు జరిగినా, పేరెంటాలు జరిగినా వెంకటేశ్వర స్వామి తీసుకుపోయి ఫైనల్ చేసుకోవడం ఏంటంటే విన్నారా ఎప్పుడన్నా? పట్టింది అంటే వెంకటేశ్వర స్వామిని మీ స్వార్థం కోసం అమ్మతారా? ఇష్టానుసారంగా పదవులు ఇచ్చుకుంటారా? పదవులు ఇచ్చేది ఎందుకు? ఆ పదవి ఇచ్చి ఆ పదవి ద్వారా మీ యొక్క కోర్టు కేసులు మీ పనులు చేసుకోవడానికి. ఎక్కడికి పోయారు మీరు? ఏమయ్యారు మీరు? అంటే వెంకటేశ్వర స్వామి, నేను ఎన్నోసార్లు చెప్పాను, గుర్తుపెట్టుకోవాలి. రెండవసారి వేరే దేవుళ్ళు నెక్స్ట్ జన్మలో మీ మీద పనిష్మెంట్ ఇస్తారు, కానీ వెంకటేశ్వర స్వామిని నేను చూసా. ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపకారం చేసిన వారు, తలపెట్టిన వారు ఈ జన్మలోనే పనిష్మెంట్ తీసుకున్నారు. మీరు తిరుపతిలో కూడా చాలా ఇన్సిడెంట్ ఒకసారి లెక్కేసుకోండి. ఎవరైనా సరే, ఉద్యోగస్తులు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా సరే, దేవుడికి అపచారం చేసిన ప్రతి ఒక్కరు శిక్ష అనుభవించారు. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఎందరో చేశారు. ఎర్రచంద్రాన్ని కూడా నేను గోడలు పెట్టాను, మీరు చూసుంటారు. గోడలు కూడా వెళ్ళకపోతా ఉంది. ఎర్రచంద్రం స్మగ్లర్కే సీట్ ఇస్తే ఏం మాట్లాడతారు? చట్టాలు కూడా ఒక చేతులకు అప్పచెప్పేస్తున్నారు. చాలా ఉన్నాయండి, ఒకటి మాట్లాడడం కాదు, చాలా ప్రక్షాళన చేయాలి. ఇంకా వీళ్ళు డబ్బులు, రౌడీజం, దీంతోనే రాజకీయం చేయాలి కూడా ఏమీ జరగదు. నేను ఒకటే చెప్తున్నా, దృఢ సంకల్పంతో వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నా,
మంచిని ప్రోత్సహిస్తా, చెడును మాత్రం గట్టిగా తొందరలో దొరికేస్తా. 5 ఫైళ్లపై సంతకాలు పెట్టబోతున్నారు. ప్రజల భాగస్వామ్యము ప్రభుత్వంలో ఉండాలని గుర్తిని ఇవ్వబోతున్నారు. 5 ఏళ్ళు చెప్తాను కదా, నేను చూస్తాను కదా, అన్ని చెప్పాల్సిన లేదు. మంచి ముందు రుచేందుకు కాదు. నేను ఒకటే చెప్పా, 1.0 చూశారు, 2.0 చూశారు, 3.0 చూశారు, 4.0 వచ్చారు. ఇప్పుడు మీరు చూడబోతున్నారు. అందుకే అందరికి అపీల్ చేస్తున్న ఆఫీసర్లు కూడా, ఎంప్లాయీస్ కూడా అపీల్ చేస్తున్నా, రాజకీయ కార్యకర్తలకు అపీల్ చేస్తున్నా. నష్టపోయాం, ఈ నష్టాన్ని రికవర్ చేసుకోవాలి. అందరూ కూడా కలిసి పనిచేద్దాం, ముందుకెళ్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని చంద్రబాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వెంకన్న స్వామిని దర్శించుకోవటం ఆనవాయితీ, ఆయన మా కుల దైవం. ఎప్పుడూ కూడా ఆ స్వామి వారిని నేను దర్శించుకుని, అంటే తలుచుకునే, నేను ఏ సంకల్పం మొదలు పెట్టినా కూడా మొదట ఆయన్నే నేను తలుచుకొని ఆ సంకల్పాన్ని మొదలు పెడతానని చెప్పారు. మరోవైపు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, అలాగే దేశంలో కూడా ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ 1 గా నిలవాలి, ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా కూడా అందరూ సుభిక్షంగా ఉండాలి అని చెప్పేసి నేను ఈరోజు స్వామివారిని కోరుకున్నానని చంద్రబాబు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానంతోనే ప్రారంభం కావాలి ప్రక్షాళన. ప్రసాద లేకపోతే పరిశుభ్రత అన్నిటికీ తిరోగకాన్ని చేశారు కదా. నేను వస్తే పరదా కట్టే పరిస్థితి, ఇంకా హ్యాంగ్ ఓవర్ పోతున్నాం. పరదా కట్టేస్తున్నా అంటే అలవాటు అయిపోయింది. రెండోది, మనుషులు వస్తే ఎవరికి హ్యాండిల్ చేయడం తెలియదు లేదు. మనుషులు వస్తే హ్యాండిల్ చేయడం తెలియదు కాబట్టి కర్ఫ్యూ పెట్టేయడం. కర్ఫ్యూ పెట్టేస్తే ఎవరు రాదు, ఇంక నేవేడికి వెళ్ళిపోవచ్చు, నేవేడికి వచ్చేస్తామని. ఇలాంటి కల్చర్స్ అంతా చూస్తే చాలా బాధ వేస్తుంది. ఎవ్వరికి నమ్మకం లేదు, భయపడ్డారు. కానీ నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, ప్రజల మీద అపారమైన గౌరవం ఉంది. నేను ఒకే మాట చెప్తాను, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా వచ్చి మీ బాధ్యత మీరు నిర్వహించడం చెప్పాను. ఆ బాధ్యత వాళ్ళు నిర్వహించారు. వాళ్ళు గెలిచారు, ప్రజలు గెలిచారు, రాష్ట్రాలు నిలబెట్టారు. వాళ్ళు మేము గౌరవించాలి. ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం కూడా ఆయన వెంకన్న స్వామిని దర్శించుకోవటం మాకు ఆనవాయితీ, ఆయన మా కులదైవం. ఆనాడు అలిపిరి ఘటనతోటి వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడారు. ఈ రోజు నేను ఈ విధంగా ఉన్నానంటే దానికి కారణం స్వామి. నేను ఏ సంకల్పం మొదలు పెట్టినా కూడా మొదట వెంకటేశ్వర స్వామిని 1 నిమిషం పాటు నేను స్మరించుకొని ఆ తర్వాత ఆ కార్యాన్ని మొదలు పెడతానని చెప్పారు. మరోవైపు ప్రజలు ఈ రోజు చారిత్రాత్మక తీర్పిచ్చారు. అటువంటిది వారందరికీ కూడా వారందరి కోసమే కష్టపడి పని చేయాలని చెప్పేసి ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఉండాలి, పేదరికం తొలగిపోయి ఏపీ నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలని ఈ రోజు ఆ స్వామివారిని కోరుకున్నారు. ప్రజలంతా సుభిక్షంగా సంతోషంగా ఉండాలని స్వామిని కోరినట్లుగా చంద్రబాబు తెలిపారు. నేను ఏ ఒక్కరి వ్యక్తిని కాదు, వెంకటేశ్వర స్వామి సమక్షంలో చెప్తున్నా. నేను అందరి వాడిని, 5 కోట్ల ప్రజల మనిషిని. నేను 5 కోట్ల ప్రజలకు సంబంధించిన వ్యక్తి.